ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 43వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఉత్తమ తరగతి యోగ సాధకులకు అనగా యోగ సాధన అధికముగా చేసి లక్ష్యమును పొందక మరణించినటువంటి వారికి ధీమంతులకు యోగుల కుటుంబంలో జన్మించడం తెలియజేశారు. ప్రపంచమున అన్ని జన్మల కంటే కూడా యోగుల కుటుంబమును జన్మించట ఎక్కువ ఉపయోగమని లేదా దాని యొక్క ఫలితమని తెలియజేశారు. ఇక రాబోయేటువంటి ఈ 43వ శ్లోకములో అట్లా యోగుల వశమును జన్మించిన పిదప అతని పరిస్థితిని కార్యక్రమమును వివరించున్నారు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయస్సం సిద్ధౌ కురునందన. కురునందన ఓ అర్జున, తత్ర ఆ యోగి కులమునందు పౌర్వదైహికం పూర్వదేహ సంబంధమైన తం ఆ బుద్ధి సంయోగం యోగ విషయకమైన బుద్ధితోటి సంపర్కమును లభతే పొందుతున్నాడు. తత అట్టి పూర్వజన్మ సంస్కారము వలన భూయ మరలా అంటే అధికముగా సంసిద్ధౌ సంపూర్ణ యోగ సిద్ధి కొరకు అనగా మోక్షము కొరకు యతతేచ ప్రయత్నము చేయుచున్నాడు కూడాను. ఓ అర్జున, అట్లా అతడు యోగుల వంశమును జన్మించి పూర్వదేహ సంబంధమైనటువంటి బుద్ధితోటి సంపర్కమును పొందుతున్నాడు. అట్టి సంస్కారము వలన అనగా ఆ యోగ సంస్కారం వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధి కొరకై అంటే మోక్షం కోసం మరలా తీవ్రతర ప్రయత్నం సలుపుతున్నాడు. అట్లా యోగుల యొక్క వంశమందు జన్మించి అతడు ఏమి చేయను ఇచ్చట వచింపబడినది పూర్వజన్మమందు తాను అభ్యసించి అసంపూర్తిగా నిలిపివేసినట్టు యోగమును మరలా ఎత్తుకొని పూర్ణసిద్ధి కలుగు వరకు దాన్ని సాధించును. ఎచ్చట వదిలేను అచ్చటి నుండి తిరిగి ప్రారంభించును. అతనికి పూర్వపు శరీరము నశించినే కానీ పూర్వపు మనస్సు బుద్ధి సంస్కారం నశింపలేదు. మోక్ష పర్యంతము అవి ఉండియే ఉండును. కాబట్టి పూర్వజన్మందుల బుద్ధితోటి సంయోగమునిచ్చట మరలా పొందినని చెప్పబడినది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.